వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ప్రభాస్ కథానాయకుడుగా సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్నటువంటి సినిమా స్పిరిట్. ఆ సినిమాని వచ్చే సంవత్సరం మార్చి 5వ తేదీ ఈద్ పండుగ ఆ సీజన్ లో రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు ప్రకటన కూడా ఇచ్చేశారు. ప్రభాస్ కెరీర్ లో సలార్ కి ఎలాంటి ఒక ప్రాధాన్యం ఉందో దానికి మించినటువంటి ప్రాధాన్యతతోటి స్పిరిట్ సినిమా తయారవుతోంది అని చెప్పుకోవచ్చు. హీరోల్ని సందీప్ రెడ్డి చూపించేటువంటి విధానం ఎలా ఉంటుందో మనందరికీ కూడా అనుభవమే. ఒక అర్జున్ రెడ్డి యాంగర్ మేనేజ్మెంట్ తోటి బాధపడేటువంటి ఒక డాక్టర్ మెడుకో, మరి అతను ఆ పాత్రలో విజయ్ దేవరకొండను తను చూపించినటువంటి విధానం రాత్రికి రాత్రే, అంతకుముందు పెళ్లి చూపులు అనే సినిమా చేసినప్పటికీ కూడా స్టార్ అయిపోయాడు రాత్రికి రాత్రే ఆ సినిమాతోటి, అర్జున్ రెడ్డి తోటి విజయ్ దేవరకొండ. మరి అదే సినిమాని షాహిద్ కపూర్ తో తీసి అక్కడ కూడా షాహిద్ ని స్టార్ చేశాడు హిందీలో కూడా. మరి ఆ తర్వాత వచ్చినటువంటి యానిమల్ సినిమా రణబీర్ కపూర్ ఇమేజ్ ని మొత్తం కూడా సమూలంగా మార్చేసినటువంటి సినిమా. అంటే కథానాయకుడిని ఒక ఆవేశభరితమైనటువంటి అంటే ఉడుకు రక్తంతో తయారు చేసేటువంటి డైరెక్టర్ గా, కథకుడుగా సందీప్ పేరు తెచ్చుకున్నాడు. మరి స్పిరిట్ ఎలా చేయబోతున్నాడు, ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడు అని చెప్పేసి మనకి తెలుస్తోంది. మామూలుగా అందరూ పోలీస్ ఆఫీసర్ చూపిస్తారు, కానీ సందీప్ ఎలా చూపిస్తాడు అదే ఇక్కడ ఆసక్తిని కలిగిస్తున్నటువంటి విషయం. మనకి ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పోస్టర్ ఏదైతే అప్పుడు రిలీజ్ అయిందో ఒంటి నిండా కూడా ఈ గాయాలు, వాటికి కట్లు, అలాంటి పొజిషన్ లోనే అతను ఆ సిగరెట్ తాగుతున్నటువంటి వైనం. దాన్ని బట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనే దాన్ని మన ఊహలకే వదిలేశాడు సందీప్. మరి మార్చి 5 ఈ సినిమా వస్తుందని ప్రకటించారు కదా, మరి ఇప్పుడు ఏంటి? ఇక్కడ చూస్తే సల్మాన్ మూవీ ఎఫెక్ట్ అని కనబడుతుంది. నిజంగా అది రిలీజ్ డేట్ కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఏనా అంటే నిజమే అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఒక సినిమాని చేస్తున్నాడు. రీసెంట్ గానే ఆ సినిమా మొదలైంది. నయనతార అందులో హీరోయిన్, అనిల్ కపూర్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. 2027 ఈద్ కి ఆ సినిమాని ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తామని చెప్పేసి దిల్ రాజు ప్రకటించాడు. ఈద్ అనేది సల్మాన్ ఖాన్ కి బాగా కలిసి వచ్చినటువంటి సీజన్. అనేక సల్మాన్ ఖాన్ సినిమాలు ఈద్ పర్వదినం ఆ సీజన్ లో వచ్చి ఘన విజయాలు సాధించి పెట్టాయి. మనకు తెలిసినంత వరకు కూడా వచ్చే సంవత్సరం మార్చి 9 లేదా 10వ తేదీ ఈద్ పండుగ రాబోతూ ఉంది. సో ఖచ్చితంగా దానికంటే ముందు సేమ్ బహుశా మార్చి 5వ తేదీ ఆ సినిమా SVC 63 అని పిలుస్తున్నారు దాన్ని. అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు, శ్రీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి 63వ సినిమా అది. మరి ఆ సినిమా మార్చి 5న వస్తే స్పిరిట్ తప్పుకుంటుంది అని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తోంది. సందీప్ కి వేరే ఏ సినిమాలతోటి క్లాష్ అవటం ఇష్టం ఉండదు. ఆయన లేనిపోని భేషజాలకి పోడు. తన సినిమాకి కరెక్ట్ గా ఒక మంచి సీజన్ ని తను ఎంచుకుంటాడు. థియేటర్ లో కొద్ది రోజుల పాటు సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి తేదీ చూసుకొని వస్తాడు. మార్చి 5 అలాంటి తేదీ అని చెప్పేసి ఇదివరకు ప్రకటించారు. ఇప్పుడు చూస్తే ఏకంగా మార్చి నుంచి 2027 మార్చి 5వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీకి వెళుతుంది అనేటువంటి ప్రచారం ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా నడుస్తూ ఉంది. మార్చి ఎక్కడ, డిసెంబర్ ఎక్కడ అంటే మధ్యలో ఇంకేం సీజన్లు ఏమి లేవు అంటే ఉండొచ్చు. ఈవెన్ దసరా సీజన్ కూడా సినిమాకి సంబంధించి, భారతీయ సినిమాకి సంబంధించి అతిపెద్ద సీజన్లో సంక్రాంతి, వేసవి, దసరా అనేవి 3 ప్రధానమైనటువంటి సీజన్లు. కాకపోతే వేసవి సీజన్ అనేది ఇప్పుడు అంత ప్రయోజనకరం కాకుండా పోయింది IPL కారణంగా. ఎవరు కూడా ఇప్పుడు IPL టైంలో సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్ళట్లేదు. అందుకని థియేటర్లన్నీ కూడా కళతప్పిపోయి కనిపిస్తున్నాయి సమ్మర్ లో కూడా. అందుగురించే అది అయితే పక్కన పెట్టేశారు. దసరాకి చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి రావటానికి. యానిమల్ అది వచ్చింది కూడా డిసెంబర్ 1వ తేదీ. అందుగురించి యానిమల్ డేట్ కి స్పిరిట్ ని కూడా సందీప్ రెడ్డి తీసుకురాబోతున్నాడు అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. మరి చూడాలి ఇది ఇందులో ఎంతవరకు నిజముంది ఏంటి రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సల్మాన్ ఖాన్ సినిమా ఎఫెక్ట్ కారణంగానే స్పిరిట్ ని డిసెంబర్ 1వ తేదీకి పోస్ట్ పోన్ చేస్తున్నారు అనేటువంటి ఆ మాట ఏదైతే వినిపిస్తుందో బలంగా, అందులో ఎంత నిజముంది ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో మనకి తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంతవరకు లెట్ us wait and see.